వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్కే రోజా. 2014లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన రోజా స్పీకర్ పైన, సహచర మహిళా నేతలపైన అనుచిత వ్యాఖ్యలు, కించపరిచే హావభావాల కారణంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక ఆ తర్వాత 2019లో రెండోసారి ఎన్నికైన వెంటనే మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు పర్యాటక శాఖ, మంత్రిత్వ శాఖ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో కూడా రోజా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వైసీపీలో అగ్రనేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో డి అంటే డి అనేలా కయ్యానికి కాలు దువ్వారు. కొన్నిసార్లు పెద్దిరెడ్డి వర్గంపై విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేసినప్పటికీ రోజా ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు ఎదురే లేదు అనేలా పెత్తనం చేయాలని రోజా ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన వంటి నేతల ముందు నిలబడలేకపోయారు. ఇదే సమయంలో నగరి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు కూడా రోజా తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఒక దశలో రోజాను ఐరన్ లెగ్ అంటూ ప్రచారం కూడా చేశారు. దీనిపై పార్టీ పెద్దలకు రోజా స్వయంగా ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితం రాలేదు. ఇదే సమయంలో తనపై ఆరోపణలు చేసిన చక్రపాణి రెడ్డికి శ్రీశైలం పాలక మండలి చైర్మన్ పదవి దక్కడంతో అప్పట్లో రోజా తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు.